ఏఐ సదస్సులో చంద్రబాబు గారి ప్రసంగాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ముఖ్యంగా అక్కడ ప్రతినిధులను ఆంధ్రప్రదేశ్‌కి ఆహ్వానించిన విధానం కూడా అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. సో మీరేం చెప్తారు సార్? ముందుగా ఈ రాజకీయ అంశాలని పక్కన పెట్టి ఒకసారి ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ గురించిన అంశాన్ని తీసుకున్నందుకు ముందుగా మిమ్మల్ని అభినందిస్తూ ఉన్నా. ఎందుకంటే చాలామంది ఈ రాజకీయపరమైన అంశాలు మాట్లాడతారు తప్ప గ్రోత్ ఎట్లా జరగాలి, అంటే స్టేట్ ప్రోగ్రెస్ ఎట్లా ఉండాలి అనే విషయాల మీద చాలామంది మాట్లాడటానికి కొంచెం ఇబ్బంది పడతారు, ముందరికి రారు, రకరకాల కారణాలు. సిఐఐ మీటింగ్లో, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ మీటింగ్లో చంద్రబాబు నాయుడు పార్టిసిపేట్ చేయటం అది ఒక అక్కడ వాళ్ళకి ఆ మీటింగ్లోనే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ చంద్రబాబు నాయుడు. ఆయన నేనే బ్రాండ్ అని చెప్పేశాడు. చంద్రబాబు సిబిఎన్ ఈజ్ ది బ్రాండ్ ఫర్ ఆంధ్రప్రదేశ్ అని ఆయన డిక్లేర్ చేశాడు. అంటే మామూలుగా ఏంటంటే ఎవరి గురించి వాళ్ళు అట్లా చెప్పుకోవచ్చు, కానీ ఎదుటి ఉన్నవాడు యాక్సెప్ట్ చేయాలి. ఎదురుగా ఉన్న పారిశ్రామికవేత్తలందరూ యాక్సెప్ట్ చేశారు. ఎస్, యు ఆర్ ది బ్రాండ్ అంబాసిడర్ ఫర్ ఆంధ్రప్రదేశ్ అని యాక్సెప్ట్ చేశారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, సాధారణంగా పెట్టుబడిదారుల దగ్గరికి ఎవరైనా సరే ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నవాళ్ళు వెళ్ళాలన్న ఆలోచన వచ్చినా ఆపుకుంటారు వీళ్ళు. అది కూడా ఆ విషయం కూడా చంద్రబాబు నాయుడు క్లియర్ కట్గా చెప్పేశాడు. ఆయన ఏమో దాచుకోడు, ఆయన దగ్గరే మొహమాటం ఉండదు కాబట్టి. ఇట్లా మీరు ఇటువంటి మీటింగులకి వెళ్తూ ఉంటే పేదవాళ్ళు మీకు ఓట్లు వేయరండి అని నాకు కొంతమంది అడ్వైజ్ చేశారు. అయినా సరే నాకు తెలుసు ఏం చేయాలో. నా విజన్ ప్రకారం పరిశ్రమలను ఆహ్వానించాలంటే నేను ఇటువంటి మీటింగ్లకి రావాల్సిందే అని నేను వచ్చాను అని ఆయన చెప్పాడు. ఈ సిఐఐ మీటింగులే కాకుండా దావోస్ వెళ్ళినప్పుడు కూడా, దావోస్ వెళ్ళే సమయంలో కూడా అందరూ పేద ప్రజలందరూ మీ మీద కోపం పెంచుకుంటారండి, మీరు వెళ్ళొద్దు అని అడ్వైజ్ ఇచ్చారట. ఇస్తే లేదు నేను వెళ్ళాల్సిందే, అక్కడ కొత్త నాలెడ్జ్ పెరుగుతుంది. చాలామందితోటి మాట్లాడటం వల్ల ఏం జరుగుతుంది, నాలెడ్జ్ పెరుగుతుంది. ఆ నాలెడ్జ్ని నేను నా రాష్ట్ర ప్రగతి కోసం వినియోగిస్తాను. నేను చిత్తశుద్ధితోటి ఆలోచించినప్పుడు నా ప్రజలు కూడా నన్ను అర్థం చేసుకుంటారు అని చంద్రబాబు నాయుడు చాలా స్పష్టంగా అనుకొని, ఎవరు ఏమన్నా సరే అధికారంలో ఉన్న ప్రతిసారి, అంటే యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ ఆయన దావోస్ వెళ్తూనే ఉన్నాడు క్రమం తప్పకుండా. ఇక్కడ మెయిన్గా మనం గుర్తించాల్సింది ఏంటి అంటే, ఇప్పుడు పేద ప్రజలు ఆయన పారిశ్రామికవేత్తలతో తిరిగితే పేద ప్రజలు కోపం పెంచుకుంటారా? ఎందుకు పెంచుకుంటారు? పారిశ్రామికవేత్తలతో తిరగటం వల్ల రాష్ట్రానికి పెట్టుబడులు రావటం వల్ల ఉపాధి అవకాశాలు మెరుగుపడటం ఒక్కటే కాకుండా రాష్ట్రానికి ఇన్కమ్ వస్తుంది కదా, రాష్ట్ర ప్రభుత్వానికి ఇన్కమ్ వస్తుంది. ఫర్ దట్ మ్యాటర్ కేంద్ర ప్రభుత్వానికి కూడా ఇన్కమ్ వస్తుంది. మనకి ఇండస్ట్రీస్ ఐటీ సెక్టార్లో వచ్చినా కానీ, లేదు భారీ పరిశ్రమలు వచ్చినా కానీ ఈ ఇండస్ట్రియల్ సెక్టార్లో గ్రోత్ రేట్ పెరుగుతుంది. ఐటీ సెక్టార్లో బాగా భారీ పెట్టుబడులు వచ్చి అక్కడ చాలా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయితే సర్వీస్ సెక్టార్లో గ్రోత్ రేట్ పెరుగుతుంది. అగ్రికల్చర్ సెక్టారు, ఇండస్ట్రియల్ సెక్టారు, సర్వీస్ సెక్టార్లో గ్రోత్ రేటు 3 రంగాల్లో గ్రోత్ రేటు పెంచుకోగలిగితే మనం నేషన్కి కూడా కాంట్రిబ్యూట్ చేయగలుగుతాం. నేషనల్ గ్రోత్ రేటుకి మనం కాంట్రిబ్యూట్ చేయగలుగుతాం. ఈ కాన్సెప్ట్ని ఇంప్లిమెంట్ చెయ్యాలి అంటే ఖచ్చితంగా పారిశ్రామికవేత్తల దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళకి స్ట్రాంగ్ పాయింట్ చెప్పాలి, ఆ స్ట్రాంగ్ పాయింట్కి వాళ్ళు కన్విన్స్ కావాలి. వచ్చిన తర్వాత స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఆ కాన్సెప్ట్ తోటి ఎక్కడా జాప్యం జరగకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఫెసిలిటేట్ చేయాలి. ఇటువంటి కార్యక్రమాలన్నీ చేసే సత్తా చంద్రబాబు నాయుడు దగ్గర ఉంది కాబట్టి ప్రతిసారి ఇటువంటి సమావేశాలకు వెళ్తాడు, వాళ్ళకి చెప్తాడు, వస్తాడు. ఇది జరుగుతున్నది. ఈ ప్రాసెస్లో చాలామందిని అంటే ఇన్వైట్ చేస్తూ ఉన్నారు, వాళ్ళు కూడా వస్తూ ఉన్నారు. ఇప్పటికే చాలామంది రాష్ట్రానికి వచ్చారు. దాదాపుగా 10 నెలల కాలంలో, అధికారంలోకి వచ్చిన 10 నెలల కాలంలో
దాదాపు 9 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కు వచ్చినాయంటే దట్ ఈస్ బ్రాండ్ CBN. Please subscribe to Leo News for more videos.